హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దశాంశ భిన్నాల్లో మొత్తం ప్రాబ్లమ్స్ ఇద్దామండి ఈరోజు. దశాంశ భిన్నాలను ఇప్పుడు చూడండి. ఒక ఎగ్జాంపుల్ 14.839 ఇందులో బిందువుకు ముందున్న భాగాన్ని ఏమంటారండి? పూర్ణాంక భాగం. బిందువు తర్వాత దాన్ని దశాంశ భాగం. ఒక నెంబర్ని దశాంశ బిందువు సపరేట్ చేస్తుంది. దశాంశ బిందువుకి ఎడమ వైపు ఉన్నదాన్ని పూర్ణాంక భాగం అంటారు, కుడివైపు ఉన్నదాన్ని దశాంశ భాగం అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇందులో 4 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్, అకరణీయ సంఖ్యలని p/q రూపంలో ఎలా రాయాలో చూద్దామండి. అకరణీయ సంఖ్యలు p/q రూపంలో ఎలా రాయాలండి? హారాన్ని లవాన్ని భాగించాలండి. 0.0 ఇక్కడ పోకపోతే పాయింట్ పెట్టుకుంటామండి. 13/30. సో ఇది ఏమంటారండి? దశాంశ భాగం అంటారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 23/100. 100ని 23ని 100 భాగించాలి. 0.0. 100 2 200, 30 మిగిలింది. మళ్ళీ పాయింట్ ఉన్నందుకు 0 పెట్టుకోవచ్చు. 3 300. ఇక్కడ దశాంశ భాగం ఎంత అండి? 0.23. p/q రూపంలో ఉన్న వాటిని దశాంశ భాగంలోకి ఎలా మార్చాలో చూసాము కదండి. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి, ఫస్ట్ ఇది మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి దశాంశ భాగాన్ని p/q రూపంలో ఎలా రాయాలో చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 13.5. ఇది దశాంశ భాగం కదండి. p/q రూపంలో ఎలా రాయాలంటే ఫస్ట్ టోటల్ నెంబర్ రాసేయాలండి, ఉన్న నెంబరు. నెక్స్ట్ పాయింట్కి 1 వస్తుందండి. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని 0 వస్తాయి. సో 135/10. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 0.5. దీన్ని ఎలా రాయచ్చండి? ఇది దశాంశ భాగం కదండి. p/q రూపంలో రాయాలంటే 5, పాయింట్కి 1, పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి 0, 5 ఉంది కాబట్టి ఒకటే అంకె ఉంది కాబట్టి 0. సో ఇదేంటంటే దశాంశ బిందువులని p/q రూపంలో రాయడం. నెక్స్ట్ థర్డ్ వన్ 0.3 బార్. ఇక్కడ పైన బార్ ఉంటే ఎలా రాయాలి? బార్ ఉంటే ఎలా రాయాలంటే ఫస్ట్ ఉన్న నెంబర్ రాసుకోవాలండి. బార్ ఉన్న నెంబర్కి బిఫోరు వేరే నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే 0 రాసుకోవాలండి. -0 చేద్దాం. నెక్స్ట్ బార్ ఒక నెంబర్కి ఉంది కాబట్టి 19 రాసుకోవాలండి. సో ఏమవుతుందంటే 3/9. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 1.52 బార్. ఇక్కడ 2కు మాత్రమే బార్ ఉందండి. చూడండి ఎలా రాసాము. ఫస్ట్ టోటల్ నెంబర్ వేసేయాలి. మైనస్ బార్ ఉన్న నెంబర్కి ముందు ఎంత నెంబర్ ఉంటే అంత నెంబర్ మైనస్ చేయాలండి. 15 ఉంది కదండి. 1515 మైనస్ చేయాలండి. ఇప్పుడు బార్ ఎన్ని నెంబర్స్కి ఉందో అన్ని 9s రాసుకోవాలండి. ఒకటే నెంబర్కి ఉంది కాబట్టి ఒకటే 9 రాసుకోవాలండి. బార్ ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 1 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ కాదండి, ఇది జీరోస్ రాసుకునేటప్పుడు మనం 2 నెంబర్స్ కౌంట్ చేయదండి. బిందువుకి బార్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 1 నెంబర్ ఉంది కాబట్టి 1 0 వేస్తామండి. చూడండి ఇప్పుడు ఎలా చేస్తాము? మైనస్ చేయాలండి. 1 ఫస్ట్ 2లో 5 పోదు కదండి, 110 తీసుకుంటామండి.
అప్పుడు ఏమవుతుందండి 12లో 5 పోతే ఎంత అవుతుందండి 7 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటుంది కదండి, 4 మైనస్ 1 3, 137/90. ఎలా రాయాలో చూసాము. ఫస్ట్ టోటల్ నెంబర్ వేయాలి, తర్వాత బార్కి ముందు ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ మైనస్ చేయాలండి. నెక్స్ట్ కింద ఏం రాయాలండి, బార్ ఎన్ని నెంబర్స్ ఉందో అన్ని 9s రాసుకోవాలండి. బార్కి ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నావు, పాయింట్కి బార్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నావో అన్ని 0 వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. (0.16) బార్. ఫస్ట్ నెంబర్ వేసుకోవాలి కదండి, 16 మైనస్ ఇక్కడ ఎన్ని నెంబర్స్కి బార్ ఎన్ని నెంబర్స్కి ఉందో దాని ముందర ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఒకటే నెంబర్ ఉంది కండి, ఆ నెంబర్ రాసుకోవాలండి. -1 బై బార్ ఎన్ని నెంబర్స్కు ఒకటే నెంబర్కి ఉంది కాబట్టి 19 వస్తుంది. బార్ ముందర ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 10 వస్తుంది. చూడండి 15/90. దీన్ని ఇంకా క్యాన్సిల్ చేసి 5 ముళ్ళ 15, 5 ఎక్కువ 5, 5 4 20, 5 ముళ్ళ 40, 3 అర్ల 18. సో ఎంత వచ్చిందండి 1/6. ఆన్సర్లో ఇది వస్తేనేమో 15/90 ఉంటేనేమో వదిలేసేయాలండి. ఒకవేళ ఇంకా చిన్న వేనిగా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్కి ఇట్లా రాయాలో చూద్దామండి. ఫస్ట్ టోటల్ నెంబర్ వేయాలి కదండి, 5 4 2 6 మైనస్ బార్కి ముందర ఎన్ని నెంబర్స్ ఉన్నావో ఆ నెంబర్స్ రాయాలండి. బై ఎన్ని నెంబర్స్కి బార్ ఉన్నావో అన్ని 9s రాయాలి. నెక్స్ట్ బార్కి ముందు పాయింట్కి బార్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నావో అన్ని 0s వస్తాయండి. చూడండి 6లో 4 పోతే 2, 2లో 5 పోదు కాబట్టి 110 తీసుకుంటాం. సో 12 అవుతుంది. 5 పోతే 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది. నెక్స్ట్ 5/990. దీన్ని క్యాన్సిల్ చేసి చిన్నగా కూడా రాయొచ్చు. ఆన్సర్లో ఇది కనుక ఉంటే ఇక్కడి వరకు ఎనఫ్ చేయండి. ఇప్పుడు 3.4 బార్. 3.4 బార్ని ఎలా రాసుకోవచ్చు అండి, ఫస్ట్ టోటల్ నెంబర్ రాయాలండి. మైనస్ ముందు ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ వేసుకొని మైనస్ చేయాలండి. బై ఎన్ని నెంబర్స్కి బార్ ఉందండి, ఒకటే నెంబర్ కదండి, 19 రాయాలి. దశాంశ బిందువుకి బార్కి మధ్యలో నెంబర్స్ లేవు కదండి, సో 33/9. నెక్స్ట్ 133 మైనస్ 1 నెంబర్ ఉంది కండి, 1 బై 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s. బిందువుకి బార్కి మధ్యలో నెంబర్స్ లేవు కాబట్టి 0 రాదండి. సో ఇక్కడ చూడండి 132/99. ఇది చూడండి ఫస్ట్ టోటల్ నెంబర్ వేయాలి కదండి, 336 మైనస్ ముందు ఎంత ఉందండి 3 బై 2 నెంబర్స్కి 9 ఉంది కాబట్టి 2 9s. బిందువుకి బార్కి మధ్యలో నెంబర్స్ లేవు కాబట్టి 0s రాయాల్సిన అవసరం లేదండి. బిందువుకి బార్కి మధ్యలో నెంబర్ ఉంటేనే 0s వస్తాయండి. ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 0s వస్తాయి. సో ఇక్కడ ఎంత అవుతుందండి 330/99. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14576 మైనస్ ఎన్ని నెంబర్స్ అండి 2 14 బై 123 3 9s. బిందువుకి బార్కి మధ్యలో నెంబర్ ఉంది కదండి, ఒక నెంబర్ ఉంది కాబట్టి 1 0. సో ఎంత అవుతుందండి 4 - 4 6 - 4 2 7 - 1 6 5 4 1 బై 999
0. ఈ విధంగా చేయాలండి. బార్ ప్రాబ్లమ్స్ కనుక వస్తే ఈ విధంగా చేయాలండి. 3 4కి బార్ అండి. దీన్ని ఎలా రాయాలండి? ఫస్ట్ టోటల్ నెంబర్ వేసేయాలి. 234 మైనస్ ఏం చేయాలండి? బార్కి ముందు ఎంత నెంబర్ ఉందో ఆ నెంబర్ని మైనస్ చేయాలి. బై ఎన్ని నెంబర్స్కి బార్ ఉంటే అన్ని 9s తీసుకోవాలండి. 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s తీసుకున్నాము. బార్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 0s రాసుకోవాలి. 1 నెంబర్ ఉంది కాబట్టి 1 0 రాసామండి. ఇప్పుడు చూడండి 232/990. ఇంతకుముందు 3 మెథడ్స్ చూసాం కదండి. ఇప్పుడు 4th మెథడ్ చూద్దామండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో 0.73 బార్ యొక్క అవధి వ్రాయండి. 0.73 యొక్క అవధి రాయండి. అయితే ఇక్కడ అవధి అంటే ఏంది, వ్యవధి అంటే ఏంది అనేది మనకు తెలియకపోతే ఒక క్వశ్చన్. అవధి అంటే పాయింట్ దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలు ఎన్ని అంకెలు పునరావృతం అవుతున్నాయి, ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయో వాటిని అవధి అంటారు. ఇక్కడ ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయండి? 1 2 2 అంకెలు రిపీట్ అవుతున్నాయి కదండి, వాటిని అవధి అంటారు. 2 అంకెలు కాబట్టి దాని అవధి అంటారు. వ్యవధి అంటే ఏంది మన క్వశ్చన్. వ్యవధి అంటే దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు పునరావృతం అవుతున్నాయో, ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయో ఆ అంకెలు వ్యవధి. దశాంశ బిందువు తర్వాత పునరావృతమయ్యే సంఖ్యని వ్యవధి అంటారు. పునరావృతమయ్యే అంకెల ఎన్ని అంకెలైతే పునరావృతమవుతున్నావో ఆ సంఖ్యని అవధి అంటారు. ఇక్కడ చూడండి, ఇందులో 1.457 యొక్క అవధి. అవధి అంటే ఏంటి? పునరావృతమయ్యేటివి, రిపీట్ అవుతున్న ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయో వాటి సంఖ్య అవధి. 1 2 3 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కదండి, అవధి 3. వ్యవధి అంటే ఏంది? వ్యవధి ఎన్ని అంకెలు రిపీట్ అవుతున్నాయో ఆ నెంబర్ 4 5 7 ఇవి 3 అంకెలు రిపీట్ అవుతున్నాయి కదండి, దాన్ని వ్యవధి అంటారు. వ్యవధి అంటేనేమో వాటి నెంబర్ ఎన్ని అంకెలు, 1 లేదా 2 లేదా 3 ఎన్ని అంకెలు రిపీట్ అవుతే వాటిని అవధి అంటారు. అంకెలని వ్యవధి అంటారు. అంకెల సంఖ్యని అవధి అంటారు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దామండి. ఇప్పుడు దశాంశ బిందువులను ఎలా ఇంటూ చేయాలో చూద్దామండి. 12 × 13 = 156 అయినా 1.2 × 1.3 ఎంత? ఇక్కడ 12 × 13 = 156 ఇచ్చారు కదండి. ఇప్పుడు 1.2 × 1.3 ఎంత మనం కనుక్కోవాలి. ఇక్కడ దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో అవి కౌంట్ చేద్దామండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే 2 నెంబర్స్ తర్వాత బిందువు వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమి వస్తుందండి? 1 2 నెంబర్స్ తర్వాత బిందువు వస్తుంది. ఇదే ఆన్సర్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసి అన్ని నెంబర్స్ తర్వాత దశాంశ బిందువు పెట్టాలండి, అదే ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి. 25 × 37 = 925 అయినా 0.25 × 0.037 ఎంత? ఇప్పుడు చూడండి,
25 × 37 ఈక్వల్ టు మనకేం తెలుసండి 925. ఇక్కడ దశాంశ బిందువు తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దామండి. 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు చూడండి 25 × 0.037 ఈక్వల్ టు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. సో 5 నెంబర్స్ తర్వాత మనం బిందువు పెట్టాలండి. 5 2 1 2 3 4 5 5 నెంబర్స్ తర్వాత బిందువు పెట్టాలి, దశాంశ బిందువు. ఇదే ఆన్సర్ అండి. 25 × 37 ఈక్వల్ టు 925 అయినా 0.25 × 0.037 ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో బిందువు తర్వాత అన్ని నెంబర్స్ కౌంట్ చేయాలండి. ఫస్ట్ కౌంట్ అంటే మొత్తం టోటల్ కదండి, నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ 5 నెంబర్స్ తర్వాత బిందువు వస్తుందండి. సో 1 2 3 4 5 5 నెంబర్స్ తర్వాత బిందువు పెట్టుకోవాలండి. సో ఇదే ఆన్సర్. దశాంశ భిన్నాలను ఎలా ఇంటూ చేయాలో చూసాం కదండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ. బాయ్.